జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై మొదటి పాశురం. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிடையீர் சீர்மல்கும் மாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்கால் கோர்வேள் கொடந்தொடிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மடியேம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் పుగప్పడిదిందేలోరెంబావాయ్. భావం: తిరుప్పావై వ్రతం చేయడానికి అనుకూలమైన కాలం ఈ మార్గళి మాసం. అందువల్ల ముందుగా ఆ కాలాన్ని స్తుతించింది తల్లి. ఈ వ్రతం చేయడానికి తగిన వారెవరో, వ్రతం వల్ల వచ్చే ఫలితం ఏమిటో, సాధనం ఏమిటో అందులో అమ్మ చక్కగా వివరించింది. ఆహా, ఇదిగో మార్గశిర మాసం వచ్చింది. వెన్నెల నిండిన మంచి రోజులు వచ్చాయి. అందమైన నగలు ధరించిన ఓ గొల్లబామ్మల్లారా, ఈ రేపల్లె సంపదలు నిండిన ఊరు. కాబట్టి ఐశ్వర్యంతో తులతూగే బాలికలు మీరు. మీకు మార్గశిర స్నానం చెయ్యాలని ఉందా? ఉంటే చాలు, రండి, మా ముందు నడవండి. శ్రీకృష్ణుని తండ్రి నందగోపాలుడు. ఆయన వేలాయుధం పట్టుకొని అనుక్షణం శ్రీకృష్ణుడికి కాపలా ఉంటారు. మరి తల్లి యశోదమ్మ, ఎంత అందమైన కళ్ళు ఆవిడవి! ఆవిడ దగ్గర బాలసింహంలా ఉంటాడు మన కన్నయ్య. నీలిమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు. ఆయన కళ్ళు తామర పువ్వుల వలె ఉంటాయి. ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది, చంద్రునిలాగా ఆహ్లాదిస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మనం ఆయనని తప్ప మరొకరిని ప్రార్థించగలమా? అందువల్ల పర అనే వాయిద్య విశేషాన్ని ఆయనని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. అందువల్ల మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరితే లోకం మనందరినీ చూసి ఆనందిస్తుంది.